దీనికి దేవుడు వేరే రకంగా ఆ హస్బెండ్ అయినా మంచి హస్బెండ్ ఇచ్చి వెనక్కి పంపించేస్తారు. అలా ఒక్కొక్కరు. నేను కూడా మానేస్తాను పుష్కరాలు వెళ్ళాక. మీకు బ్రదర్, సిస్టర్ ఎవరైనా? ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఏం చేస్తుంటారు వాళ్ళు? ఒక తమ్ముడు నాతోనే డ్రైవింగ్ అంటే నన్ను సేఫ్‌గా ఎక్కడికెళ్ళినా తీసుకొస్తుంటారు. ఓకే. నాకు ఒక అసిస్టెంట్ ఉంది. హ్మ్. అంటే ఎక్కడికెళ్ళినా ఒక్కదాన్ని వెళ్ళను. అయితే అమ్మ లేకపోతే బ్రదరు లేకపోతే అమ్మాయిని తీసుకెళ్తాను. ఇంకో పెద్ద తమ్ముడు ఉన్నారు. ఎలక్ట్రికల్ చేస్తుంటారు. మొత్తానికి నేను ఒక్కదాన్ని అయితే ఎక్కడికి వెళ్ళను. ఎవరో ఒకరు వెనకాతల వస్తుంటారు. మీరు అసిస్టెంట్‌ని మెయింటైన్ చేస్తున్నారు. ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉండి మీరు ఒక స్టేజ్ డాన్సర్‌గానే ఉండిపోవాలని ఎందుకు అనుకుంటున్నారండి? నేనైతే ఇప్పుడు యాంకర్‌నండి. డాన్స్ అనేది ఓకే. ఇప్పుడు యాంకర్‌గా ఓన్లీ యాంకర్ ఒక్కటే చేయరు కదా! యాంకరింగ్ ఒకటే చేయరు కదా! అప్పుడప్పుడు డాన్స్‌లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా! సో 2 కదా! సో ఇంత బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకొని ఒక అసిస్టెంట్‌ని మెయింటైన్ చేస్తున్నారు అంటే మీరు ఇంకా పైకెళ్ళాలి అనుకుంటారులే గానీ మీరు అక్కడితో లైఫ్ ఆపేయాలని ఎందుకు దేవుడు అనుకుంటున్నారు? అమ్మవారి అనుగ్రహం ఉంటే వెళ్తానేమో. హ్మ్. లేదు పెళ్ళైపోయి సైలెంట్‌గా వెళ్ళిపోతాను. ఏమో అమ్మవారు ఏది ఇస్తే అదండి. ఏదైనా నాకు ఓకే. ఆశ ఉంది కానీ అత్యాశ లేదండి. ఆశ ఉంది. అత్యాశ లేదు. అంటే అదే గాంధీ నేను గారు కలలు తింటాను అంటే కనమన్నారు. పర్వాలేదు. నేను మాత్రం తినగలను అనేది అత్యాశ. నేను తింటానంటే ఓకే అందరితో కలిపి తింటా. నేను మాత్రం అనేది అత్యాశ. నాకు మీరు తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు కూడా అసిస్టెంట్‌ని తీసుకొని వెళ్తారా? లేకపోతే మా బ్రదర్‌నే తీసుకెళ్తా. నాకోసారి తననే తీసుకెళ్తా. ఇంకెవరో ఒకరు. మాక్సిమం మా తమ్ముళ్ళు, ఓకే. మమ్మీ అలా. మరి మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలండి? ఇంకా సంబంధాలు చూడండి ఎవరైనా మ్యాచెస్ ఉంటే చెప్పండి. అదిగోండి ఇక్కడ మీ ఎదురుగా మ్యాచ్ చూడండి. అగో నేను ఆడియన్స్‌ని కూడా అడుగుతున్నాను. ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చూడండి. సరే ఈవెంట్‌కి వచ్చినోళ్ళు ఎవరైనా గట్టిగా ఒక రాయి తీసుకొని నెత్తి పగలగొట్టండి. ఆవిడే వస్తది మీ దగ్గరికి. అప్పుడు ఆవిడే చేసేసుకుంటది. ఇంక మామూలు పరిగెట్టించానండి ఇంకా. పరిగెట్టించడం అంటే రాజమండ్రి మొత్తం తిరిగిస్తారా? లేకపోతే హైదరాబాద్ తీసుకొని వచ్చేస్తారా? ఇంకా మామూలు ఆడుకోను ఇంకా. ఆడుకుంటాను అంటే ఎక్కడ ఆడుకునేది? చుక్కలు క్లారిటీగా చెప్పండి. చుక్కలు చూపించేస్తాను. ఏం చుక్కలు చూపిస్తారు? అది చేసినప్పుడు చెప్తానండి. చుక్కలంటే ఎక్కడ బయట లేకపోతే పెళ్లి చేసుకుని పక్కనిస్తాను అసలు. అలా అంటున్నారా? ఏమో మా వాడు ఓకే అండి. అలా మరి ఒక్కసారి ఇప్పుడు ఎవరికైనా కాల్ చేయొచ్చు కదా! ఇంకొకసారి ట్రై చేయొచ్చు. నాది మీ దగ్గర ఉందండి. నాది మీ దగ్గర ఉంటే అతుక్కుపోతుందండి బాబు. ఫోన్ అండి బాబు మీరు అలా చూస్తారేంటండి? అవును ఆది అన్న మీకు టచ్ లో ఉన్నాడా? హైపర్ ఆది నెంబరు ఉంది. ఇందాక చేశాను అవ్వలేదు. షూటింగ్ లో ఉన్నారంట. అవునా? భూమి ఎవరు? డాన్సర్ భూమి. అల్లివిల్లి సాంగ్. అదే డాన్సర్ డీలో చేసింది కదా. అమ్మాయికి చేసి ఆడుకోండి కాసేపు సార్ సరదాగా. ఇలా ఒక అబ్బాయి ఏదో ఒకటి గ్యామ్లింగ్ చేస్తున్నాడు. ఎక్కడున్నావు త్వరగా రాగలవా? హైదరాబాద్లో. హలో అమ్మా భూమి బాగున్నావా? బాగున్నానమ్మా. అమ్మా అవును. సరే ఎక్కడున్నావమ్మా? నీ వాయిస్ కట్ అవుతుంది. నాకు వచ్చే అమౌంట్ కావాలి. ఒక 30,000 వేస్తావా? హాస్పిటల్లో ఉన్నాను. నేను హాస్పిటల్లో ఉన్నాను. నాకు కొంచెం చిన్న యాక్సిడెంట్ అయింది. నాకు వచ్చి అమౌంట్ వేస్తా ఒక 30,000 భూమి. అక్క నాకు జస్ట్ ఒక 10 minutes ఇవ్వు, నేను రీచ్ అయ్యి మీకు కాల్ చేస్తాను. నెట్వర్క్ లేదు ఇక్కడ. ఇప్పుడు ఎంత ఉంది నీ దగ్గర అమౌంట్? అమౌంట్? నేను ఈ నిన్న తనే బ్రేస్లెట్ కొనుక్కున్నా కొత్తది. అదే దీనికే పెట్టేసా. మీరు ఒక 2 weeks లైక్ 2 weeks కాదు ఓన్లీ పే చేసి టీడీ పేమెంట్ వస్తుంది. అప్పుడు మీరు నేను అట్లీస్ట్ ఒక 20కి ఇవ్వచ్చు నేను. సరే కానీ వద్దులే కానీ ఇగో ఫ్రాంక్ కాల్లో ఉన్నాను. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. హలో ఇది ఫ్రాంక్ కాల్ ఇది. ప్రాంక్ అయితే కానీ నేను కొత్త బ్రేస్లెట్ తీసుకున్నాను. లేదు ఇక్కడ నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు ఒకరు. ఎందుకలా? నన్ను ఒకరు మాట్లాడండి. భూమి. హాయ్ భూమి గారు, దిస్ ఈజ్ యాంకర్ పండు, హిట్ టీవీ. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఓకే అండి, ఐ విల్ కాల్ యూ బ్యాక్ అండి. అమ్మా లేదు నీది ఫ్రాంక్ కాల్ చేశాను. నేను నేర్పిద్దామని. నాకేం వద్దు సరదాగా. సరే సరే ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఉందంట. ఓకే మీరు అంతా పెద్ద వాళ్ళని వేసుకుని తిరుగుతున్నారు. మళ్ళా చూస్తేనేమో చూడడానికి ఇంత ఉంటారు. ఇంత ఉంటారంటే చిన్నపిల్లలా ఉంటారని. మీకంటే మీ అసిస్టెంటే కొంచెం
బాగా అందుకు పెట్టుకున్నాను. బౌన్సర్లా పెట్టుకున్నారా, అసిస్టెంట్గా ఉంటుందని పెట్టుకున్నారా? రెండా? ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి. ఇలాగే మీరు మంచి మంచి ఈవెంట్స్ చేస్తూ మంచి మంచి ఆఫర్స్ చేయాలి, ఆఫర్స్ రావాలి మీకు. అలా అని ఈ స్టేజ్ వరకే ఆపకుండా సినిమాలు, సీరియల్స్ ఏదొస్తే అది సీరియల్లో చేసుకుంటా. ఛాన్స్ వచ్చిందండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. మరి సీరియల్స్ ఎందుకు చేయలేదు? తక్కువ బడ్జెట్, నాకు ఇంట్రెస్ట్ ఏమండి మీరు బడ్జెట్ చూసుకుంటారేంటండి ప్రతి చోట? నాకు సీరియల్లో నాకు లేదండి, వద్దండి ప్లీజ్. మ్మ్. నాకు మేకప్ వేయడమే రాదండి సరిగ్గా. మరి ఏం వేయడం వచ్చండి? వేయడం వచ్చండి ఏం వేయడం అండి? స్టేజ్ మీద. ఓకే ఓకే. స్టేజ్ మీద బాగా వేస్తారండి, మీరు చూశానండి. మీరు వేసినట్టు ఇంకెవరు వేయలేరండి స్టేజ్ మీద. పట్టుకున్నానని కూడా వదలండి, ఏందది? మైక్ ఏదైనా మైకా? ఓకే ఓకే. వేరేదేమైనా పట్టుకునేది, పాపం చచ్చిపోతారు పిల్లలు. ఇలాగే మీరు మంచి మంచి ఛాన్స్ రావాలి మీకు. ఆఫర్స్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోండి. డబ్బులు ఒక్కటే కాదు, అలాగే తీర్థయాత్రలకి వెళ్తూ ఉండండి. మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. ఇదండి మన ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళా కలుద్దాం.